నిజామాబాద్ జిల్లా పొందుర్తి చెక్పోస్ట్ దగ్గర అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 200 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ నుంచి లారీలో దాదాపు 400 బస్తాలు తరలిస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. అలర్ట్ అయిన అధికారులు చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. బియ్యానికి సంబంధించి ఎలాంటి రిసిప్ట్లు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. 400 బస్తాల బియ్యాన్ని లారీని సీజ్ చేశారు అధికారులు. నల్గొండ జిల్లా భువనగిరిలో చెరువు పూడికితీత పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. చెరువులు కళకళ్లాడేందుకే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టామన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. పరమేశ్వరరెడ్డి అనే రైతు చెరువుల పునరుద్ధరణకు 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి తీవ్ర నష్టం జరిగింది. వాన బీభత్సానికి నిర్మల్ మండలంలో ఎల్లారెడ్డిపేట ఏరియాలో విద్యుత్ టవర్లు విరిగిపోయాయి. దీంతో ఆదిలాబాద్ ఉట్నూరు డివిజన్లోని 500 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారు. విద్యుత్ సప్లై చేయడానికి 48 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేశారు ఏఐటీయూసీ కార్యకర్తలు. తొలగించిన రిక్షా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీతం అడిగినందుకు కార్మికులను కారణం లేకుండా విధుల్లోంచి తొలగించడం అన్యాయమన్నారు కార్మిక నేతలు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడలో గుర్తు తెలియని వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ దిమ్మను ధ్వంసం చేశారు. దీనిపై టీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దిమ్మను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమరిలో ఓ బాలుని కిడ్నాప్ చేశారు దుండగులు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలుని అమ్మటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం ట్రెండ్స్కో ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. వేలాద్రి అనే రైతు నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ట్రెండ్స్కో ఏఈపై కేసు ఫైల్ చేశామని తెలిపింది ఏసీబీ. మెదక్ జిల్లా అవుసులపల్లిలో కరెంట్ తీగలు తగిలి నరసింహులు అనే రైతు చనిపోయాడు. పొలానికి వెళ్లిన రైతు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కిందికి వాలి ఉన్న కరెంటు వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కరెంటు తీగలు కిందికి ఉన్న విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చెప్తున్నారు మృతుని బంధువులు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ డివిజన్ ఇంజనీర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మెదక్ జిల్లా ఏరియా హాస్పిటల్లో చిన్నపిల్లలకు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వటం లేదని కొంతమంది డాక్టర్పై దాడి చేశారు. దీంతో డాక్టర్ ఆశీర్వాదం కాలుకు గాయమైంది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.